ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో యూకేజీ మరియు 5వ తరగతి విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి, కౌన్సిలర్లు తిరుమల సుమన్, అన్నారపు నాగరాజు, యాదాద్రి కవిత భాస్కర్లు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉపన్యాసాలు మరియు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ, వేడుకలు సంబరాలు అనేవి భారతీయ సంస్కృతికి వెన్నుముక అని, ప్రతి సందర్భాన్ని ఒక సంబరంగా జరుపుకోవడం ఒక సనాతన ఆనవాయితీగా ఉందని, ఇలాంటి వేడుకలు చిన్నారి విద్యార్థులకు ఎంతో ఉత్సాహం ఆనందాన్ని కలిగిస్తాయని సుందర్ తెలిపారు. అనంతరం ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి మాట్లాడుతూ, శ్రీ భాషిత పాఠశాల విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల అందిస్తున్న విద్య ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్, కోర్ కమిటీ మెంబర్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అండ్ ఎడ్యుకేషన్ సమపాలనలో పోతుందో అప్పుడు ఈ దేశానికి కాదు ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప పౌరులను తయారు చేసే వీలు ఉంటుంది ప్రతి పాఠశాలకు. అటువంటి పాఠశాల శ్రీ భాషిత. మన శ్రీ భాషలో మీ అందరికీ తెలుసు, మనము గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని విష్ చేయము. అందరూ జై భారత్ అనే విష్ చేస్తాం. జై భారత్ అంటే ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తాడో వాడు తల్లిని ప్రేమిస్తాడు, చెల్లిని ప్రేమిస్తాడు, ప్రపంచాన్నే ప్రేమిస్తాడు. ఆ ఒక్క క్యాప్షన్తో పిల్లలలో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందిస్తూ అటు దైవభక్తిని, ఇటు దేశభక్తిని, సైన్స్ అండ్ టెక్నాలజీని సమపాలనలో ప్రపంచానికి పిల్లలకు అందించి ప్రపంచానికి ఉత్తమ పౌరులుగా చేసేదే శ్రీ భాషిత. దీనికి అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, నా శ్రేయభిలాషులందరికీ మరొకసారి నా హృదయపూర్వక